రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని వాటర్ ఫాల్స్లో బాలుడు గల్లంతయ్యాడు. గల్లంతైన బాలుడు రసూల్పురకు చెందిన సాయి తేజ్గా గుర్తించారు. రెండో రోజు గాలింపు చేపట్టారు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. రైట్, ఈ ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ ఇస్తారు. అమర్, చెప్పండి. సో సెకండ్ డే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఏమన్నా ఆచూకీ తెలిసే అవకాశం ఉందా? ఏం చెప్తున్నారు అధికారులు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, పెద్దంబర్పేట ఓఆర్ఆర్ సమీపంలో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ లో ముగ్గురు బాలర్లు సెల్ఫీ దిగుతూ ఇటు రీల్స్ చేసే క్రమంలో ముగ్గురు అందులో వాటర్ ఫాల్స్ కి సంబంధించిన కాలువలో పడిపోయారు. ఆ తర్వాత ఆ రసూల్పురకు చెందినటువంటి సాయి తేజ ఏదైతే వాటర్ ఫాల్స్ లో కొట్టుకుపోవడంతో మిగతా ఇద్దరు కూడా వాళ్ళు ఈత రావడంతో ఈత కొట్టుకుంటూ ఇటు బయటికి వచ్చారు. వాళ్ళు సెల్ఫ్ గా కాపాడుకున్నారు. అయితే 17 ఏళ్ల సాయి తేజ మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ అనేది ఇంకా గాలింపు చర్యలు ఇంకా ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు కూడా సాయి తేజ ఆచూకీ లభించకపోవడంతో ఇటు అధికారుల నిర్లక్ష్యం పైన కుటుంబ సభ్యులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. గజ ఈతగాళ్లు బోట్లు లేవని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డను రక్షించాలని ప్రభుత్వాన్ని కూడా తల్లిదండ్రులు వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది. ముగ్గురు యువకులు కూడా బేగంపేటకు సంబంధించిన రసూల్పురకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. సాయి తేజ మాత్రమే అక్కడ కొట్టుకుపోవడం, మిగతా ఇద్దరికి ఈత రావడంతోనే వాళ్ళు సేఫ్ గా బయటకు వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సాయి తేజ కోసం ప్రస్తుతం దాదాపు 5 బృందాలుగా ఎన్డీఆర్ఎఫ్ బృందం మొత్తం కూడా డిఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. కానీ అధికార నిర్లక్ష్యంతోనే ఏదైతే సాయి తేజను వెతకలేకపోతున్నారు అనేది తల్లిదండ్రులు అయితే ఒకవైపు చెప్తా ఉన్నారు. హరి, ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.